గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే ఆ, ప్రజలు లేకపోతే జనాలు కూడా ఒక విషయాన్ని ఎలా చూస్తారంటే కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసరటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా హత్యా క్లోజ్ గా అబ్జర్వ్ ప్రయత్నం. చేస్తారు. హత్య ప్రయత్నం కావచ్చు, అవన్నీ కూడా ప్రజలు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి అనుకుంటుంది ఏంటంటే, ఓకే, వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటే దాని గురించి పట్టించుకోరు అని. ఎందుకంటే ఐదే 5 రోజుల్లో అంత గుంపులో, అంత జన సమూహంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసిన కుర్రాన్ని పట్టుకోగలిగారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయినా సరే వైఎస్ వివేకానంద రెడ్డి మీద హత్య వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఎలా చూడాలి సార్? అంటే దీంట్లో మన వ్యవస్థలు కూడా అధికారానికి లోబడి పనిచేస్తున్నాయి అని చూడాలా, లేకపోతే డబ్బున్నోడికే వ్యవస్థలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, అధికారం ఉన్న వాళ్ళకే వ్యవస్థలు సపోర్ట్ చేస్తున్నాయి అని చూడాలా? జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది హత్యా ప్రయత్నమా, ప్రమాదమా అనేది ఇంకా ఎవరు తేల్చని అంశం. అంటే హత్యా జగన్మోహన్ ప్రయత్నం రెడ్డి అని పోలీసులు ఆరోపించారు. జ- జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇది హత్య ప్రయత్నం చంద్రబాబు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు అని ఆయనే చెప్పారు కదా. ఆయనే చెప్పాడు. అందుకని ఉమ్, గులకరాయి సతీష్ ని తయారు చేసి పెట్టారు ఇక్కడ. ఉమ్, మరి ఆ తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో. మరి ఉమ్, తర్వాత వాళ్ళతోటి ఏం చెప్పిస్తారు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఉమ్, కోడికత్తిలో కూడా మరి కోడికత్తి జలపల్లి శ్రీనివాసుని తీసుకెళ్లి లోపల పెట్టారు. 5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి తనకైన గాయాన్ని చూపించాల. ఒలికిపూడి చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక ప్రశ్న ఉంది. ఉమ్, ఒలికిపూడి శ్రీనివాస్ గారు అడుగుతున్న ప్రశ్న, మీకు గాయం అయితే ఆ భుజం మీద ఉన్న గాయం చూపించండి. అదేం పొయ్యే గాయం కాదు కదా. ఉమ్, చిన్న టీకా వేస్తేనే మనకి ఆడ మార్పు ఉంటుంది. మరి కోడికత్తి గాయం అంత తొందరగా ఎట్టబోతుంది పోదు కదా, మీరు అది ఉమ్, చూపించండి అని. ఆయన ఉమ్, ఎల్లు ఎక్కడ చూపించట్లేదు. కనీసం ఆ కోర్టుకి వెళ్ళైనా కూడా చూపించాల. మరి జనాలకు చూపించడానికి సొక్కా ఇప్పడానికి కొంచెం సిగ్గుపడినా గానీ మరి కోర్టుకి వెళ్ళి కూడా ఏం చూపించలేదుగా. ఉమ్, ఇదిగో నాకు ఇక్కడ అయిందని అసలు ఇదిగో నాకు ఇది ఫలానా జరిగింది అని అక్కడ జరిగిన సీన్ వివరించడానికి ఆయన కోర్టుకి వెళ్లకుండా అనేక డ్రామాలు ఆడారు. ఉమ్, లండన్ లో చదువుతున్న తన కుమార్తెలను కలవటానికి మాత్రం పర్మిషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ తీసుకొని వీసా చేసుకొని ఆడ దాకా వెళ్ళొచ్చాడు కానీ ఉమ్, పక్కన ఉన్న కోర్టుకి మాత్రం వెళ్ళి రావడం లేదు. అందుకనే విజయవాడ ఉంటే పక్కనే ఉంటుందంట అంటారేమోనని దాన్ని వైజాగ్ దాకా తరిమి కొట్టారు. ఆ కేసును ఉమ్. తీసుకెళ్లి అక్కడ వేశారు. ఎన్ఐఏ కోర్టు అక్కడికి వెళ్ళిపోయింది వైజాగ్ దాకా. ఇక వైజాగ్ అయితే అసలు పడు. నేను వైజాగ్ పోతానంటాడు కానీ వైజాగ్ కోర్టుకు మాత్రం పడు చూడండి. ఉమ్, ఆయన రాజధాని మార్చి నేను వైజాగ్ పోతానంటాడు కానీ వైజాగ్ కోర్టుకు మాత్రం పడు. ఇలాంటి వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు అడిగారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంతవరకు పట్టుకోలేదు ఏంటని. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, వాళ్ళు ఒక సిట్ వేశారు. అందులో ఎక్కడ నిజాలు తేలుస్తారో అనే ఒక ఇది ఉండొచ్చు, లేకపోతే మనకి అనుకూలంగా కాకుండా వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని ఉండొచ్చు. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే, సిట్టును ఆపండి అని సిట్టును ఆపేపించారు. ఉమ్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ లేదు, ఇంకేం లేదు, నేనే తేలుస్తాను చూడండి అని ఒక సిట్ వేశారు. ఆ సిట్టులో ఏం తేల్చారు? అది మొత్తం తీసుకెళ్లి టీడీపీ నాయకుల మీద ఆరోపించేశారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు అనుకుంటే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మీద వేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ తలని తప్పించుకోవడం కోసం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఇనిషియేట్ చేసి ఇంట్లో ఉన్న సునీతను కూడా పట్టుకొచ్చి వీళ్ళే వెనకుండి నడిపి అదంతా తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దీన్ని తెలంగాణ రాష్ట్రానికి బదలాయింపు చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని చాలా గందరగోళం అయింది. ఆడికి వెళ్ళిన తర్వాత కదా ఈ దస్తగిరి కావచ్చు, ఈ ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈ సునీల్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఈ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చింది. అంటే ఒక ఇంత తేలింది. జగన్మోహన్ రెడ్డి ఒకటి తేలుద్దాం అనుకున్నాడు, సిబిఐ మరొకటి తేల్చింది. తేల్చి కొంతమందిని కోర్టులో కొన్ని సాక్ష్యాధారాలని కొన్నిటిని సబ్మిట్ చేసి గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఫోన్ లొకేషన్స్ కావచ్చు, అవినాష్ రెడ్డి తోటి ఆ గూగుల్ టేక్అవుట్ తోటి ఉన్న సంబంధాలు కావచ్చు, మొత్తం అందరి ఫోన్లు ఎక్కడ గుమ్ముగూడు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పొచ్చు.
కొత్త కొత్త అంశాలన్నీ తీశారు. యాక్చువల్ గా అది కోర్టులో ఇంకా ఏదో ఒక కారణానికి, ఏదో కారణం ఎందుకులే డైరెక్ట్ గా చెప్పుకుంటే, కేంద్రంలో ఉన్న పెద్దల అనుగ్రహం అభయహస్తం అనే ఒక స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ కారణానికి అది ఆగిపోయింది అనేది మాత్రం ప్రస్ఫుటంగా చెప్పుకోవచ్చు మనం. లేకపోతే ఇది ఎప్పుడో సిబిఐ తేల్చి అవతల పడేసేది, ఏం ఆ మాత్రం తేల్చలేరు. ఇక జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి అని అంటే అది భద్రతా వైఫల్యం వస్తుంది. మరి దాన్ని సావకాశంగా తీసి పక్కన పడేశారు. 1500 మంది పోలీసులు పహారా కాస్తుంటే ఒక కుర్రోడు రాయితో కొట్టేంత ధైర్యం చేస్తాడా? ఒకసారి అసలు ఆలోచించుకోండి. అసలు అది నాకు అర్థం కాదు కూడా ఏంటంటే అప్పుడే కరెంటు పోవడం, అది కూడా ముఖ్యమంత్రి కరెంటు ముఖ్యమంత్రిగా పోలేదండి, తీస్తారా? కరెంటు పోలేదు. తీగలు కిందగా ఉన్నాయి. ఆయన బస్సు మీద నుంచొని వెళ్తూ ఉన్నాడు కాబట్టి అవి తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కరెంటు తీశారు. ఓకే. జరిగిన అంశం కరెంటు తీయడం అనేది జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేభత్సంగా పవర్ కట్లు ఉన్నాయి. అదే విజయవాడలో గంటకోసారి కరెంటు పోయి అరగంట తర్వాత కానీ రావడం లేదు, వచ్చిన తర్వాత అరగంట కూడా ఉంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆ అంటే మరి పరిస్థితులు ఉన్నా ఇప్పుడు అంటే అక్కడ కరెంట్ ఉంది, ఉన్నదాన్ని తీసేశారు. దాంతో పాటుగా మరి అలాగ చీకట్లో ఇంత ర్యాలీ చేయడానికి మరి ఆయన ఎస్ఎస్జి సెక్యూరిటీ ఎలా అనుమతించారు? పోలీసులు ఆ సెక్యూరిటీ మరి చీకట్లో నడుస్తుంది కదా, దానికి ఏమి స్పెషల్ మెజర్స్ తీసుకున్నారు ఏం తెలియదు. ఈవెన్ రాయి తగిలిన తర్వాత కూడా కనీసం బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్లు కూడా ఓపెన్ చేయలేదు అని అంటే, ఓపెన్ చేయకపోవటానికి కారణం ఏంటని తుక్కోవాలి మనం. అదే నాకు అర్థం కాదు ఏంటంటే అసలు వాళ్ళందరినీ ఎందుకు డిస్మిస్ చేయలేదు? ఈ పాటికి సస్పెండ్ చేసేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు చూసాం, చంద్రబాబు గారి మీద రాళ్ళు వేయగానే వెంటనే వీళ్ళు తీసేసి బుల్లెట్ ప్రూఫ్ ప్రొడక్షన్ అన్ని పెట్టారు. అని అనుమానం రాగానే ఓపెన్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళ పరిధి దాటి వాళ్ళు కనుచూపులో ఎక్కడ వాళ్ళు ఒక కంటితోటే ఒక మార్క్ వేసుకుంటారు ఎన్ఎస్జి సెక్యూరిటీ వాళ్ళు. అది దాటి లోపలికి వస్తున్నారు అనగానే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన సెలబ్రిటీకి ఎక్కడ ఏం జరగకుండా ఉండటం కోసం అప్పుడే ఓపెన్ చేసేస్తారు ఆ బుల్లెట్ ప్రూఫ్ ఈ ప్యాడ్లు మొత్తం ఓపెన్ చేసి చుట్టూతా మూకుంటే రాళ్ల దాడి జరిగితే సెక్యూరిటీ ఆఫీసర్ కి రాయి తగిలింది కానీ సెలబ్రిటీకి తగలనీయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, సెక్యూరిటీ దీనికి ఏం ఓపెన్ కూడా ఏం చేయలేదు. కానీ ఇప్పుడు బయట నడుస్తున్న కథనం ప్రకారం ఏంటయ్యా అంటే గజమాల వేయబోయారు. అది హడావుడిగా కట్టిన గజమాల జగన్మోహన్ రెడ్డికి వెల్లంపల్లికి ఇద్దరికి కలిపి వేయకపోతే అందులో ఉన్న సేలలో రేకులో ఏదో ఇద్దరు మొహాలకు తగిలినాయి అని ఆరోపిస్తా ఉన్నారు. ఇంకో విచిత్రమైన విషయం చూసారా, రాయి ఎక్కడి నుంచి వేశాడు? ప్రజల్లోంచే వేశాడు. అవును, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? బస్సు మీద ఉన్నాడు. అంటే కింద నుంచి పైకి వెళ్ళింది రాయి. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కంటి పైన తగిలితే అది ఫాల్ డౌన్ ఎటు అవ్వాలి? ఆడ తగిలింది ఆడ అవ్వాలి. లేదనుకోండి ఇక్కడ తగిలి బంప్ అయ్యేటట్టయితే పైకి ఇలా పోవాలి. ఈ పక్కన నుంచి ఉన్న వెల్లంపల్లికి ఇలాగ ఎలా వెళ్తుంది? స్పిన్నేసాడు సార్ ఆయన, స్పిన్నేసాడు. అవును, అనిల్ కుంబ్లే దగ్గర స్పిన్ నేర్చుకొని వచ్చి రాయితో వేశాడు. గోడకి రాయి కొడితే ఏమవుతుందండి? అదే కింద పడిపోతుంది. సైన్స్ అది. దీన్ని ఒక పెద్ద కట్టుకథలాగా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడిపోయాడు. ఒకేసారి ఇద్దరికి తగిలేటట్టు రాయి వేశాడంటే అది ఎంత పెద్ద కుట్రో చూడండి. అర్థం కాని 4 మాటలు చెప్పి కుట్ర అంటాడు. అర్థమయ్యేటట్టు చెప్పు ఎలాగా తగిలిందో. అదేం చెప్పరు. మీ అబ్బాయి సొల్యూషన్ పీలుస్తున్నాడు అని విచారణ చేయడానికి తీసుకెళ్తున్నాం, వెనక మీరు ఆధార్ కార్డు తీసుకొని రండి అని చెప్పి స్టేషన్ తీసుకొని వెళ్ళారు ఇంట్లో నిద్రపోతున్న సతీష్. అబద్ధం ఎందుకు చెప్పి తీసుకెళ్లాల్సి వచ్చింది? అతను ఉన్నాడు కదా, అతను ఏమన్నా ఒక పెద్ద నక్సలైట్ గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు ఆడ ఎన్కౌంటర్ ఎదుర్కాల్పులు జరగటానికి. ఇంట్లో పడుకొని నిద్రపోతున్న వాడిని లేపుకొని వెళ్ళటానికి అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పారు అబద్ధం? ఆ విషయం ముందు పోలీసులు బయట పెట్టాలి. తీసుకెళ్లిన తర్వాత వెనక వీళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్లేటప్పటికీ ఆడ అబ్బాయి లేడు. ఏంటంటే వేరే స్టేషన్ తీసుకెళ్లారు అంటున్నారు. ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మొత్తం ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి ఇందులో
ఈ టీడీపీ నాయకుల్ని ఇరికించాలి. అందున అక్కడ బోండా ఉమా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని లోకల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన 5గురిలో ఒక టీడీపీ కార్యకర్త కూడా ఉన్నాడు. మరి అతనితో గాని ఈ గులకరాయి సతీష్ తో గాని ఏం చెప్పిస్తారో మనకి ఎవరికి తెలియని అంశం. కాకపోతే యాక్చువల్ గా దీని మీద కూడా కోర్టుకు వెళ్ళాలి. దీని మీద కూడా ఎవరు మాట్లాడొద్దు అని వివేకానంద రెడ్డి మీద ఎవరు మాట్లాడొద్దని కోర్టుకు వెళ్ళారు చూడండి. అలాగనే దీని మీద కూడా ఎవరు మాట్లాడకండి అని వెళ్ళాలి. ప్లకార్డులు తగిలిన అరగంట కూడా కాలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా ర్యాలీ చేస్తూనే ఉన్నాడు. ప్లకార్డులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తయారైపోయారు. అసలు ఇంతకంటే 4 రోజుల ముందే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. రానున్న 4 రోజుల్లో ఒక సంచలనం జరగబోతోంది, మనకి తిరిగి అధికారం రాబోతోంది అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఆ కోణంలో మాత్రం ఎవరు పట్టుకోరు, దాని మీద ఎవరు ఆలోచించరు. వివేకానంద రెడ్డి హత్యలో అయితే ఒక లెటర్ ను మాత్రం లెటర్ ఏమైంది, లెటర్ ఎక్కడికి పోయింది, లెటర్ ఏది, మరి అవినాష్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న ఇవే కదా. నిన్న హైడ్రోజన్ టెస్ట్ పంపించారు దాన్ని. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి లెటర్ అంత క్లియర్ గా ఉంటే అంటాడు. లెటర్ క్లియర్ గా ఉంది, ఎవరు చచ్చిపోతున్న మనిషి కొన ఊపిరి పట్టుకొని ఫలానా వాడు నన్ను దొరికే ప్రయత్నం చేశాడని లెటర్ రాస్తాడు. అది కూడా మినిమం కామన్ సెన్సే కదా. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రాసిన లేఖ అది. దాంట్లో ఉన్న దస్తూరిలో ఉన్న దీర్ఘాలు గాని, వంకలు గాని, దాంట్లో ఉన్న వణుకుడు గాని చూసిన తర్వాత మామూలు ఈ ఫోరెన్సిక్ టెస్ట్ లోనే తేలిపోయింది అది. అపస్మారక స్థితిలో ఈ వ్యక్తి చేత రాపించారు అనే సంగతి అయి ఉండొచ్చు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. నిన్న ట్విట్టర్ లో ఒక వీడియో హల్చల్ చేస్తా ఉందన్నమాట. బ్రెజిల్లో ఒక అమ్మాయి వాళ్ళ అంకుల్ చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి బ్యాంక్ లో సంతకం పెట్టించడానికి ట్రై చేసింది అనమాట, ఒక లోన్ కి. సో అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అలా చేశారు అనట్లేదు కానీ అలా ఉన్నారు. ఎన్నుకుంటారు. చాలా సినిమాల్లో కూడా మనం చూసాం కదా, శవానికి కింద వీల్స్ కట్టి తిప్పుతూ ఉంటారు. చాలా క్లైమాక్స్ లో కూడా చూసాం. శవాలన్నిటిని ఒక బురకా వేసి కింద వీల్స్ పెట్టి తిప్పుతుంటారు. ఎప్పుడో నజీరుద్దీన్ షా సినిమా అనుకుంటాను, పాతకాలం ఎప్పుడో హిందీలో వచ్చింది ఒక సినిమా. ఆ సినిమాలో ఒక క్లైమాక్స్ ఎట్నే ఒక శవానికి కింద వీల్స్ పెట్టి తిప్పుతూ ఉంటారు. తర్వాత చాలా తెలుగు సినిమాల్లో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళు మనీలో కూడా వచ్చింది. మనీలోనో సబ్జెక్ట్ కరెక్షన్, అందులో కూడా ఇట్లాంటి సీన్ వస్తాయి. మనీ అందులో శవాన్ని తిప్పినట్టు ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం శవ రాజకీయాలు అయిపోయింది. శవాల కోసం తిరుగుతున్నారు. మొన్న జోగి రమేష్ ఏం చేశాడు చెప్పండి? అవును, ఈ వృద్ధాప్య పెన్షన్లప్పుడు అదే మీ వాళ్ళు పెన్షన్ తీసుకుంటా చచ్చిపోయారా, మీ శవాన్ని మాకు చేపించారంటే మేము చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి వస్తాం శవాన్ని పెట్టుకొని అంటే గొప్పవా ఎవరిస్తాడు నీకన్నా. ఇక శవాల కోసం ఎత్తుకుంటా తిరుగుతున్నారు. 2019లోనూ అదే హత్యా ప్రయత్నం, శవాలు. 2024కి అదే హత్యా ప్రయత్నం, శవాలు. ఇది మామూలు రాజకీయాలు కాదు, శవ రాజకీయాలు అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు శవం దగ్గర అన్నర్ దగ్గర సంతకాలు తీసుకున్నాడనే ఒక అపవాదం పుకారు కూడా బయటకు వచ్చిందిగా చాలా మంది చెప్పారు. శవాన్ని పెట్టుకొని మీరందరూ కలిసి నాకు సపోర్ట్ చేయండి, నేను సీఎం అవుతానని ఆయన సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడని. అదే కదా కంటిన్యూ అవ్వదు. వైఎస్ఆర్సీపీ అంటే శవరాజకీయ పార్టీ అని కూడా అంటా ఉన్నారనమాట కొంతమంది. అవును. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఉన్నోడికి ఒక నీతి, లేనోడికి ఒక నీతి అన్నట్టు కొన్ని జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా మాత్రం ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, కోట్లను కూడా ఆయన అవపోసన పెట్టాడు అనమాట. దేన్ని ఎలా వాడుకోవాలో కూడా బాగా తెలిసిపోయింది. సో ప్రతిపక్షాలకి లాభాలు వచ్చే వాటి మీదేమో కేసులు తెచ్చుకుంటారు, ఆయనకి లాభాలు వచ్చే దాని మీదేమో కేసులు రాకుండా చూసుకుంటా ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ సింపతి ఫ్యాక్టర్ మాత్రం వర్కౌట్ చేసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజలకు అంత అర్థమైపోవడం వల్ల వాళ్ళు ఎంత చేసినా సరే ప్రజల నుంచి రియాక్షన్ రాదు. అది
యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.